నమస్తే. నేను మీ సత్య. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సైన్స్ సిటీని సందర్శిద్దాం రండి. ఇది గుజరాత్‌లోని అహ్మదాబాద్ సైన్స్ సిటీ. 107 ఎకరాల విస్తీర్ణంలో ఈ సైన్స్ సిటీని అత్యంత అత్యాధునిక హంగులతో దీనిని నిర్మించారు. గుజరాత్ ప్రభుత్వం ఈ సైన్స్ సిటీని అత్యంత నైపుణ్యంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. సందర్శకులు ఇందులో అడుగు పెడితే అడుగడుగునా విశేషాలే కనిపిస్తాయి. మారుతున్న ఆధునిక ప్రపంచం ఏ విధంగా పయనిస్తుందో, అదేవిధంగా పురాతన కాలంలో మన సాంఘిక జీవనం ఏ విధంగా ఉండేది, అప్పటి పరిస్థితులు, అదేవిధంగా ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఇక్కడ ప్రదర్శన రూపంలో అన్నీ ప్రదర్శనకు ఉంచారు. ఇక్కడ ఏర్పాటు చేసిన హాల్ ఆఫ్ స్పేస్ అండ్ రోబోటిక్స్ ఒకటి, అదేవిధంగా ప్లానెట్ ఎర్త్ పెవిలియన్, ఐమాక్స్ 3D థియేటరు, ఎనర్జీ పార్కు, లైఫ్ సైన్స్ పార్కు, ఇదే విధంగా అనేక మరొక విభాగం ఆడిటోరియం, తర్వాత ప్రస్తుతం స్పేస్లోకి వెళ్ళిన అనేక రకాల ఉపగ్రహాలు, వాటి పనితీరు ఇక్కడ వివరిస్తారు. అదేవిధంగా ప్రకృతి సౌందర్యానికి సంబంధించి ఈ పార్కులో కూడా అన్ని ప్రదర్శనకు కనిపిస్తాయి. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో అనేక రోబోటిక్స్, స్పేస్లో జరిగే అనేక కార్యక్రమాలకు సంబంధించిన ఇవి కూడా ఇక్కడ ప్రదర్శించారు. ఇకపోతే రోబోటిక్స్ గ్యాలరీలో ప్రస్తుతం మనం తయారు చేసుకున్న రోబోలు ఏ స్థాయికి వచ్చాయి ఇక్కడ వివరణాత్మకంగా ప్రదర్శనకు ఉంచారు. ఇక భౌగోళిక విభాగంలో ఈ భూమి ఎప్పుడు పుట్టింది, భూమి పుట్టిన తర్వాత ఏ విధంగా అది ఈ స్థాయికి వచ్చింది, అగ్నిపర్వతాలు, భూగర్భ శాస్త్రము, అగ్నిపర్వతాలు, సముద్రాలు, అదేవిధంగా ఖనిజాలు, లోహాలు, ద్రవాలు, ఇటువంటి భూమిలో ఏ విధమైన మార్పులు చెందుతూ వచ్చాయి అనే దానిపై వివరణాత్మకంగా ఇక్కడ ప్రదర్శన ఉంచారు. మనం భూమిలో ఎన్ని ఖనిజాలను చూడగలమో వాటినన్నింటినీ ఇక్కడ ప్రదర్శనలో పెట్టారు. అదేవిధంగా భూగర్భ శాస్త్రానికి సంబంధించి, సముద్ర శాస్త్రానికి సంబంధించి, అగ్నిపర్వతాలు వంటి వాటిని ఏ విధంగా వాళ్ళు యాంత్రిక పద్ధతిలో పూర్వం జరిగితే ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న ఆధునిక పద్ధతిలో ఏ విధంగా పరీక్షలు నిర్వహిస్తారనే దాన్ని కూడా ఇక్కడ వివరించారు. ఇక ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే ఎక్వేరియము, అతిపెద్ద ఎక్వేరియము ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ఈ ఎక్వేరియంలో అనేక వందల వేలాది రకాల చేపలు, అదేవిధంగా సముద్ర జీవజాతులు ఏ విధంగా ఉంటాయో, వాటిలోని ఎన్ని రకాలు ఉన్నాయో వాటి క్షుణ్ణంగా వాటిని పరిశీలించేందుకు అనుకూలంగా ఈ ఎక్వేరియంను ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు అత్యంత ఆసక్తికరంగా ఆనందంతో వీటిని చూస్తారు. మీరు పిల్లలతో ఎప్పుడైనా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు, అదే ఇతర ప్రదేశాల సందర్శన కోసం వెళ్ళాలనుకున్నప్పుడు ఈ గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సైన్స్ సిటీని తప్పనిసరిగా సందర్శించి పిల్లలకు చూపించండి. పిల్లలకు అవసరమైన అన్ని రకాల విజ్ఞానము ఇక్కడ అందుబాటులో ఉంటుంది. వారు క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతారు. రోబోటిక్స్ కానీ, లేదా స్పేస్కి సంబంధించిన విషయాలు కానీ, అన్ని రకాల ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయం పైన ఇక్కడ అవగాహన కల్పించుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ సైన్స్ సిటీని డెవలప్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. రాను రాను దీన్ని మరింత అభివృద్ధి పరిచే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇక్కడ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. అందువల్ల తప్పనిసరిగా మీరు ఈ అహ్మదాబాద్ సైన్స్ సిటీని సందర్శించండి. ఈ సైన్స్ సిటీ ఒక్క సోమవారం మాత్రం ఇక్కడ సెలవుగా ఉంటుంది. మిగతా ఆదివారం నుంచి మరలా మంగళవారం వరకు ఈ సైన్స్ సిటీ తెరిచే ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సందర్శన సమయంగా నిర్ధారించారు ఇక్కడ.
అదేవిధంగా ఈ లోపలికెళ్ళడానికి టికెట్టు ధర మనం చూసే లోపల మనం చూడదలుచుకున్న విభాగాల ను బట్టి ఉంటుంది. అది కాంబో ప్యాకేజ్ అని ఇలాగా ప్యాకేజీ లెక్కలో ఉంటుంది. మినిమమ్ ధర రూ. 20 నుంచి ఉంటుంది. మొత్తం కలిపి చూడడానికి లేదా కొన్ని విభాగాలు చూడడానికి వెళ్ళాలనుకుంటే గనక అక్కడ పట్టికలో ఉన్న విధంగా వారు చార్జ్ చేస్తారు. కానీ సైన్స్ సిటీ మొత్తం తిరగాలంటే చాలా కష్టం. 2 రోజులు సమయం పడుతుంది. అయితే ఇంపార్టెంట్ చూడ విభాగాలను పిల్లలకు చూపించడం చాలా మంచిది. రోబోటిక్స్ విభాగం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక పైన వచ్చే ఈ ఏఐ టెక్నాలజీకి సంబంధించిన దాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారట. ఈ ఎక్వేరియం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. రకరకాల సముద్ర జీవులు ఇందులో మనం నేరుగా చూడవచ్చు. ఇవి చిన్న చేపల నుంచి పట్టుకొని 1 సెంటీమీటర్ సైజు నుంచి పట్టుకొని 5 అడుగులు 6 అడుగులు పొడవు వరకు ఈ ఎక్వేరియంలో మనం చూడొచ్చు. పిల్లలకి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలా ఆనందంతో కనిపిస్తారు. రకరకాల చేపలు మనం ఎప్పుడు చూసుండం. నెట్లో సైతం ఇవి దొరకవు. నెట్లో సైతం మనం చూద్దామన్నా వీటిని పూర్తిగా చూడలేము. అటువంటి వాటిని ప్రత్యక్షంగా మనం తిలకించే అవకాశం ఉంటుంది. సరే, ఇది ఏదో చెప్తారు అంటే ఫ్లయింగ్ ఫిష్ అని చెప్పి, అంటే హెలికాప్టర్ ఫిష్ ఏదో చెప్పారు. ఎంత పొడవుగా ఉంది. వాటి నోరు అంటే రంపంలాగా ఉందన్నమాట. అదేవిధంగా అనేక రకాలు అక్కడ ఈ పక్కన మళ్ళీ దీనికి సంబంధించి వివరం కూడా రాసి 3 అడుగులు ఉంటుందా. ఈ పెద్ద పెద్ద తొట్టుల్లో వీటిని ఏర్పాటు చేశారు. దీని మధ్య నుంచి మనం నడిచి వెళ్తాం. ఈ ఎక్వేరియంలో నుంచి మనం నడుచుకుంటూ చాలా దూరం ఉంటుంది. రకరకాల చేపలు చాలా ఆశ్చర్యం వేస్తుంది వీటిని చూస్తే. దగ్గరికి వెళ్తే దాన్ని సన్న చేస్తాను అనుకున్నాను. ఇదే రెచ్చిపోతుంది. अरे देखो देखो इतनी बड़ी है। కొంచెం లాంగ్ వేస్తాను. చెన్నై అయిపోతుంది. ఏంటంటే ఈ పాములా ఉంది ఇది. దీని చెక్కిలు ఇదిగో చూస్తున్నారుగా, ఇలా ఈ విధంగా సముద్రం మధ్యలో నుంచి మనం వెళ్తున్నట్టు ఈ ఎక్వేరియంలో నుంచి లోపలకు మనం వీటిని చూసుకుంటూ వెళ్తాం. అదేవిధంగా ఈ ద్వారక సముద్రంలో మునిగిపోయిన ద్వారక ఊహా చిత్రం, అంటే ఊహా చిత్రం కాదు, ద్వారకను ఇప్పుడు కనిపెట్టారు. అంటే సముద్రంలో మునిగిపోయిన ద్వారక శిథిలాలను, అవి ఏ రూపంలో ఉన్నాయో కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఎక్వేరియం లాంటి దానిలో సముద్రంలో ఈ విధంగా లోపల ఉంటుందని చెప్పి ప్రదర్శనకి ఉంచారు. మనం ప్రత్యక్షంగా మునిగిన ద్వారకను చూసినట్టుగానే ఉంటుంది. ఇది కూడా ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఇక్కడ. అంటే ద్వారక ఇక్కడికి దగ్గరే.
మీరు ద్వారకా వెళ్ళినప్పుడు ఈ అహ్మదాబాద్ సైన్స్ సిటీని తప్పక చూడొచ్చు. అదేవిధంగా సోమనాథ్ క్షేత్రాన్ని కూడా సందర్శించి రిటర్న్లో ఈ ఎక్వేరియంను ఈ సైన్స్ సిటీని మనం సందర్శించే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఈ రోబోటిక్స్ విభాగం అన్నమాట. రోబోటిక్స్ విభాగంలో రోబోలు ఏ విధంగా పనిచేస్తాయి, వాటి ప్రాబ్లం ఏ విధంగా ఉంటుంది, రోబో సిస్టమ్ని ఏ విధంగా మనం ప్రత్యేకంగా ప్రతి విభాగానికి కొంత స్టాఫ్ ఉంటారు. సైన్స్ విద్యార్థులు అయినంటారు బహుశా వాళ్ళు ఇవన్నీ వివరిస్తారు. అడిగిన సమాధానం కూడా చెప్తారు. మీరు సరిగ్గా చూడట్లేదు, బయట చూస్తున్నారు ఫైట్లు. ఎక్కడ ఇందులో మీరు ఫైట్ సరిగ్గా తీయట్లేదు. మీరు ఫైట్ సరిగ్గా తీయట్లే. కమాన్ కొద్ది అమ్మ అయ్యి అంత బ్యాలెన్స్గా ఉన్నాయి చూడు. బ్యాలెన్స్ పడిపోయింది. రోబో వసి దాదా వసి సార్ దగ్గరికి వస్తుంది, డ్యాన్స్ చేస్తుంది. వసి లైన్లో ఉన్నారా లేదా అని చెప్తుంది. ఎక్కేవరా బాబు, దాని మీద గుర్రం అనుకుని ఎక్కేవరా బాబు. వాడి చేతిలో రిమోట్ ఉంది, వాడి చేతిలో రిమోట్ ఉంది. మా ధర్మర్పలు పెట్టుకొని పట్టుకుపోతారు. పనికొస్తుంది ఎందుకో దాన్ని పని చేస్తుందని. ఇది ఒక రోబో.
ఇది కూడా షటిల్ ఆడుతుంది, అదే బ్యాడ్మింటన్ ఆడుతుంది చూడండి. అసలు ఎక్కడ మిస్ కావడం లేదు. ఈ కొట్టింది అపోనెంట్ని ఏ విధంగా సేమ్ ఇంకా మనిషి కూడా ఆడలేదేమో ఆ విధంగా. అంత కరెక్ట్గా అది పాయింట్అవుట్ చేసి వచ్చిన దాన్ని తిరిగి కొడుతుంది అనమాట. ఇది రోబో చెయ్యి. ఈ చెయ్యి ఏ విధంగా పనిచేస్తుందో వీళ్ళు చూపిస్తారు. రోబోటిక్ చెయ్యి. అలాగే ఇది ఆపరేషన్ థియేటర్. ఆపరేషన్ థియేటర్లో రోబోలు ఏ విధంగా ఆపరేషన్ చేస్తాయి, మనిషికి హాని కలగకుండా అనేది ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఇవి వాళ్ళు వివరించి చెప్తారు రోబోని ఏ విధంగా నడిపించాలా. నేనైతే పూర్తిగా సైన్స్ సిటీని చూడలేకపోయాను, చూడడానికి టైం సరిపోలేదు. చూసారుగా అహ్మదాబాద్ సైన్స్ సిటీని గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో ఉంది. రైల్వే స్టేషన్ కొద్ది దూరంలోనే ఉంది. రైల్వే స్టేషన్ తర్వాత ఇక్కడికి ఆటో ద్వారా లేదా బస్సులు కూడా ఉంది. చూసారుగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విశేషాలతో మరిన్ని వీడియోలతో